వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అని ధ్వజమెత్తారు. సీఎంగానే కాదు, హోంమంత్రిగా కూడా ఉన్నావన్న సొయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దలను ధ్వంసం చేయాలంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మర్చి అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడడానికి కనీసం సిగ్గనిపించడం లేదా అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో 10 ఏళ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచేవారు రాజ్యమేలడం తెలంగాణకు పట్టిన దరిద్రమును విమర్శించారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండాపై చెక్కు చెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయినట్టు స్పష్టమవుతుందని అన్నారు. 2 ఏళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మీకు పూర్తిగా మతి భ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని అన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే ఆగమేఘాల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసే పోలీస్ శాఖ రాష్ట్ర డీజీపీ ఇవాళ ముఖ్యమంత్రి చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి ఇవాళ అర్థమైపోయిందని అన్నారు. గత 2 ఏళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని ఇవాళ చేసిన ప్రకటనతో మీ నిజ స్వరూపం బట్ట బయలైందని తెలిపారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని స్పష్టం అవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజువవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలు తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాల్లో 4 కోట్ల సమాజం తప్పకుండా తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకు తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవట్టు రాజకీయాలకు రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.